హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో అమ్మమ్మ కాలం నాటి అల్లం పచ్చడి సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఇప్పుడు చూపించే విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకుని తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. ముందుగా వేడి నీటిలోకి కొద్దిగా చింతపండు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కానీ లేకపోతే కట్టెల పొయ్యి మీద కానీ పెద్ద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. అల్లం పచ్చడి తయారు చేసుకోవడం కోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువే పడతాయి. ఇవి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకుని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఇవి కూడా బాగా వేయించుకుని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు అలాగే అల్లం వేయించేసుకున్నాం కదా, తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక మళ్ళీ కొద్దిగా ధనియాలు అయితే వేసుకోవాలి. కాసేపు ధనియాలు వేగాక ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఈ రెండు వేయించేసుకుని పక్కకైతే తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని గరిటెతో మొత్తం ఈ సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకుని తర్వాత ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి వేసేసుకుని మిక్సీలో కానీ లేకపోతే ఇలా రుబ్బురోల్లో కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్న చిన్న అల్లం ముక్కలు ఉంటాయి కదా, అవైతే వేసేసుకోవాలి. అవి వేసి ఇప్పుడు ఈ రుబ్బురోల్లోని వీటిల్ని కచ్చాబిచ్చా కింద అయితే దంచుకోవాలి. రుబ్బురోల్ కానీ లేకపోతే మిక్సర్ కానీ యూస్ చేసుకోవచ్చు. రుబ్బురోల్లో అయితే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా కచ్చాబిచ్చా కింద దంచుకున్న తర్వాత గరిటెతో కాసేపు వీటిల్ని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి చిన్నగా వెరక్కొట్టుకున్న బెల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. బెల్లం ముక్కలు వేసుకుని మొత్తం ఈ పచ్చడి బాగా రుబ్బుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు నుండి రసం అయితే తీసుకోవాలి. ఆ రసం ఇప్పుడు వీటిని బాగా రుబ్బిన తర్వాత ఇందులో చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. చింతపండు రసం వేసి మొత్తం ఈ పచ్చడి అంతా బాగా కలిసేలాగా రుబ్బుకోవాలన్నమాట. మనం చింతపండు రసం అయితే బాగా థిక్గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అది బాగుంటుంది. అండ్ వేడి నీటిలో అయితే నానబెట్టుకోవాలి, అప్పుడే ఎక్కువ కాలం అయితే నిలవ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా రుబ్బిన తర్వాత మనకి ఈ విధంగా అయితే తయారవుతుంది. ఇప్పుడు మళ్ళా స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు వేసేసి అవి వేగాక ముందుగా మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా తాలింపు అయితే పెట్టడం అనమాట. మనం కావాలంటే స్కిప్ చేయొచ్చు, కాకపోతే తాలింపు పెడితేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా మనం కాసేపు మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలి మనకి అద్దరిపోయే అమ్మమ్మ కాలం నాటి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి ఇలాంటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.